సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం పతనమైపోతుంది అనేది గమనించాడు సార్. గమనించే ఆయన మళ్ళీ సైడ్ దెబ్బలేస్తున్నాడు. ఆయన ఇది ఎట్టాగా వెళ్ళిపోతుంది గవర్నమెంట్, నా శీలమన్నా కాపాడుకుందామని ఆయన కొత్త గెటప్. ఇది ఒక్కో సినిమాలో ఒక్కో పాత్ర ఉన్నట్టుగా ఈ 5 ఏళ్లకి మళ్ళీ పాత్ర మారింది. 2 ఏళ్ళు ఒక అయిపోయింది, మళ్ళీ 2 ఏళ్ళు అయిపోయాక ఇది గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. ఇది ఆయన ఏం చెప్తాడు? అమరావతి అనేది ఈ రాష్ట్రానికి నష్టం. ఆయన గమనించాడు. అమరావతి పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం దున్నేస్తున్నాడు, దోషేస్తున్నాడు అని చెప్పని ఆయన గమనించాడు పవన్ కళ్యాణ్ గారు. జనసేన వాళ్ళని తంటం, జనసేన వాళ్ళని కుమ్మటం, జనసేన వాళ్ళని ఇరగదీయటం, జనసేన వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, జనసేన వాళ్ళ ఇళ్లు బద్దలు కొట్టడం, జనసేన వాళ్ళ ఇళ్లు నేలమట్టం చేయటం, జనసేన వాళ్ళ మీద తప్పుడు కేసులు కట్టడం, జనసేన వాళ్ళని జైల్లో పెట్టడం. ఈ చూశాడో లేదో తెలియదు కానీ ఆయన అమరావతిలో మాత్రం తేడా జరుగుతుందని చెప్పి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గమనించారు. గమనించి ఆయన జై అమరావతి అనబాకండి, జై అమరావతి అంటే 29 గ్రామాలకే జై అమరావతి అంటే, నిన్నటిదాకా ఏం చెప్పారు? రాజధాని లేదని చెప్పారు. ఇవాళేమో అమరావతి అనొద్దు జై ఆంధ్ర అని అంటున్నారు. కేకులు కోయమన్నారు, అవి కోయమన్నారు, ఈ కోయమన్నారు ఢిల్లీ వెళ్ళి. సరే ఒకటే అండి, అది పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనం ఇది మాది అనుకున్న రోజు మాత్రమే ఏదైనా జై కొడతారు, దేనికైనా జై కొడతారు. మాకు సంబంధం లేదు, ఇది మాది కాదు అనుకున్న రోజు నువ్వు జైల్లో పెట్టినా, తన్నినా, తప్పుడు కేసులు పెట్టినా ఎవడో కూడా జై కొట్టరు. ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది, మూడింది, కాలం మూడింది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు తొందరగా 24 మాసాలు అవ్వకుండానే గమనించారనేది మనకు అర్థమవుతుంది. ఆ రైతులు మాట్లాడింది ఈటీవీలో వేశారు. మరి దాని మీద ఎందుకని మీరు అది మాత్రం ఉండొచ్చా? యూట్యూబ్లో అన్ని చోట్ల పేరు నాని మాట్లాడితే ఉండకూడదా? పేరు నాని మాట్లాడితే ఉండకూడదా అన్న? చూడండి, నేను మాట్లాడినటువంటి వీడియోల్ని తీసేయమని చెప్పి పెట్టినటువంటి శాన్ ఫ్రాన్సిస్కోకి పెడితే వాళ్ళు తీసేస్తా నోటీస్. ఈ 2 లేవు, ఇప్పుడు దొరకవు. జగనన్న కనెక్ట్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా, అంటే వీళ్ళ తెలివితేటలు ఎట్లా ఉంటాయి అంటే నారా చంద్రబాబు నాయుడు తెలివితేటలు బాగా వ్యూవర్షిప్, ఎక్కువ మంది బాగా చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, ఎక్కువ లైక్స్ వచ్చినాయి, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఎవరి ఛానల్ అంటే అందులో చంద్రబాబుని ప్రశ్నించినటువంటి అన్ని వీడియోలు లేపేయమంటున్నారు. ఇదే వీడియో ఎవరి దగ్గర తక్కువ ఫాలోవర్స్, తక్కువ వ్యూస్ ఉన్న చోట అయితే కనుక పట్టించుకోరు దాన్ని. ఇదే వీడియో ఉంటుంది మళ్ళీ. ఆంధ్రజ్యోతి అయినా పర్లా, ఈనాడైనా పర్లా, ఎవడైనా పర్లా, అస్మదీలైతే ఎవడైనా పర్లా, ఏం పెట్టినా పర్లా. చంద్రబాబు గురించి ఏం మాట్లాడినా, అమరావతి గురించి ఏం మాట్లాడినా అది పాపం కాదు, అది జాతి లాభం కోసం. చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో నా వీడియోలన్నీ డౌన్ చేయించినాయి. ఇది సిఐ గారు రాసిన ఉత్తరం. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కొత్తపేట పోలీస్ స్టేషన్, గుంటూరు. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు, 8688831320 అంట. ఇక్కడ కాదు, వాళ్ళకి రాశాడు, ట్విట్టర్ వాళ్ళకి. ఇది వారి సంతకం.
తప్పులు జరుగుతున్నాయని చెప్పని ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పరా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఎలా ఇచ్చారండి అంత దగ్గరగా అని చెప్పంటే అది కనపడతా గీయలేదా? అంటే ఎక్కువ మంది చూస్తున్నా ఎలాంటి వార్తలైనా సరే కనపడకూడదని వెంటనే పోలీసులతో పెట్టించేస్తున్నారు, పోలీసులు రాసేస్తున్నారు. తిరుమల లడ్డు గురించి అంటే సోషల్ మీడియా అంటే ఎంత గజగజలాడిపోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చెమటలు పట్టించేస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆవిడెవరో ఫారెన్లో ఉంటుంది ఆవిడ తిరుపతి వచ్చి చూసి తిరుపతి పాలకుల మీద, తిరుపతిలో పెత్తనం చేస్తున్న అధికారుల మీద ఆవిడ ట్వీట్ చేసింది. ఆవిడ కాళహస్తి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అలాంటి చేదు అనుభవాలు ఎదురవడం నిజంగా బాధాకరం.